అయ్యప్ప స్వామి క్షేత్రపాలకుడిగా ఉన్న అష్టాదశ శక్తిపీఠం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్షీరసాగర మదనం తర్వాత వచ్చిన అమృతాన్ని దేవతల నుంచి రాక్షసులు లాక్కొని పరిగెత్తడం మొదలెట్టారు. అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా స్వామి మోహిని అవతారం ధరించి రాక్షసులను మాయ చేసి వారికి సురను దేవతలకు అమృతాన్ని ఇచ్చారు. కానీ ఆ సమయంలో పరమశివుడు హాలాహలాన్ని తాగి ఉండడంతో ఆయన మోహిని అవతారాన్ని చూడలేదు. కొన్ని రోజుల తర్వాత కైలాసంలో శివుడు ఒక సభను ఏర్పాటు చేశాడు. అప్పుడు అక్కడికి వచ్చిన దేవతలు శ్రీ మహావిష్ణువు ధరించిన మోహిని అవతారం యొక్క సౌందర్యం గురించి చెప్పసాగారు. దాంతో శివుడు ఒక్కసారి మోహిని రూపాన్ని చూడాలి అనుకొని వెంటనే వైకుంఠం వెళ్ళాడు. శ్రీ మహావిష్ణువును తన కోసం మరొక్కసారి మోహిని రూపాన్ని ధరించమని కోరుతాడు. దానికి శ్రీ మహావిష్ణువు ఒప్పుకోడు. కానీ పరమశివుడు మళ్ళీ అడగడంతో వెంటనే శ్రీ మహావిష్ణువు అదృశ్యమై వైకుంఠంలోని నందనవనంలో మోహిని రూపంలో దర్శనమిస్తాడు. ఈ రూపం యొక్క సౌందర్యం గురించి బ్రహ్మాండ పురాణం లలితాఖ్యానంలో అద్భుతంగా వర్ణించారు. పరమశివుడు మోహినీదేవిని సమీపించగానే అమ్మవారి కళలు మోహినీదేవిని ఆవహిస్తాయి. శివుణ్ణి ఆకర్షించే శక్తి ఒక్క అమ్మవారికి మాత్రమే ఉంది కదా. దాంతో ఆకర్షితుడైన శివుడు మోహినీదేవిని ఆలింగనం చేసుకుంటాడు. అప్పుడు శివుని యొక్క తేజస్సు అక్కడే నందనవనంలో పడి ఒక బాలుని రూపాన్ని పొందుతుంది. తర్వాత శివుడు కైలాసం వెళ్ళిపోతాడు. శ్రీ మహావిష్ణువు తిరిగి తన స్థానానికి వెళ్ళిపోతాడు. అప్పుడు పుట్టిన బాలుణ్ణి పెంచే బాధ్యత పార్వతీదేవి తీసుకుంటుంది. ఆ బాలుడే మహాబలవంతుడు అయిన మహాశాస్త. అందుకే అయ్యప్ప స్వామిని పార్వతీ హృదయానందం సహస్రారం ప్రణమామ్యహం అని పూజిస్తారు. హిమాలయాల్లో కాత్యాయన మహర్షి శివుని గురించి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకో అనగా ఆ మహర్షి పార్వతీదేవి తనకు పుత్రికగా కావాలి అని కోరుతాడు. శివుడు తదాస్తు అని వెళ్ళిపోతాడు. కాత్యాయన మహర్షి అలాగే తపస్సు చేసుకుంటూ ఉండగా ఒకరోజు ఒక చిన్న పాప వచ్చి ఆయన ఒళ్ళో కూర్చొని బోసినవ్వులు చిందిస్తూ ఉంటే ఆయన వచ్చింది సాక్షాత్ అమ్మవారి అని గ్రహించి ఆ తల్లిని ఎంతో ప్రేమగా పెంచుకుంటాడు. ఆ తర్వాత ఆ పాపకు కాత్యాయని అని పేరు పెడతాడు. కొన్ని ఏళ్లకు యుక్త వయసుకు వచ్చిన తర్వాత కాత్యాయనికి వివాహం చేయాలని ఆ మహర్షి అనుకుంటాడు. అమ్మవారికి పులి చర్మాన్ని, చిలుకను, రుద్రాక్షమాలను ఇచ్చి నీవు తపస్సు చేసుకోవడానికి వెళ్ళు. నేను ఇచ్చిన ఈ వస్తువులు ఎక్కడ వృక్షాలుగా మారుతాయో అక్కడే తపస్సు చెయ్యి అని చెప్తాడు. దాంతో కాత్యాయనీదేవి తపస్సుకు బయలుదేరుతుంది. వైగై నదీ తీరంలోకి రాగానే మహర్షి ఇచ్చిన వస్తువులు వృక్షాలుగా మారిపోతాయి. దాంతో అమ్మవారు అక్కడే తపస్సు చేయగా శివుడు అమ్మవారిని పరీక్షించాలి అని వైగై నదిని ఉప్పొంగేలా చేస్తాడు. అప్పుడు అమ్మవారు భయపడి తను పూజిస్తున్న శివలింగాన్ని గట్టిగా పట్టుకుంటుంది. తర్వాత శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా ఆయన ఆ వరదను ఆపడంతో శ్రీ మహావిష్ణువుని వరదరాజస్వామిగా స్తుతించారు దేవతలు. తర్వాత అమ్మవారిని శివుడు వివాహం చేసుకొని ఏకాంబరేశ్వరుడిగా వెలయగా అమ్మవారు కామాక్షీదేవిగా వెలిశారు. కామాక్షి అంటే అమ్మవారి చూపు మనపై పడగానే మన యొక్క సకల కోరికలు తీరిపోతాయి కాబట్టి ఆ తల్లిని కామాక్షి అంటారు. ఆ పవిత్ర ప్రదేశమే సప్తమోక్షపురాలలో దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక క్షేత్రం కాంచీపురం. తనను పెంచి పెద్ద చేసిన అమ్మవారి క్షేత్రానికి పాలకుడుగా అయ్యప్ప స్వామి ఇక్కడ వెలిశాడు. ఇక్కడ స్వామి పూర్ణ పుష్కల సమేత ధర్మశాస్త్రగా వెళ్ళాడు. మామూలుగా అయ్యప్ప స్వామి ఎక్కడైనా సిన్ముద్రతో ఉంటాడు. కానీ ఈ ఆలయంలో కొరడాను పట్టుకొని ఉంటాడు. అక్కడ ఎవరన్నా తప్పు చేస్తే స్వామి వెంటనే దండిస్తాడు. ఈ కామాక్షిదేవి ఆలయంలో పూజా విధులను స్వయంగా రుద్రాంశ సంభూతుడు అయిన దూర్వాస మహర్షి ఏర్పాటు చేశాడు. కాంచీపురం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడే ఆదిశంకర్ల వారు దక్షిణాంనాయ పీఠాన్ని స్థాపించారు. ఇక్కడ ఉన్న బిలాకాశంలో కాంచీపురంలో గర్భాలయాన్ని బిలాకాశం అంటారు. ఆదిశంకరాచార్యులు వారు ఈ చక్రాన్ని స్థాపించారు. అయ్యప్ప స్వామి క్షేత్రపాలకుడిగా ఉన్న అష్టాదశ శక్తిపీఠం ఏదంటే కాంచీపురం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ చేయండి.